ఒక మంత్రం తీసుకున్న తర్వాత సాధనలోకి దిగినప్పుడు వాడి పరిస్థితి అంటే స్థితిగతులు ఎలా ఉంటాయి, సాధన చేసేటప్పుడు వచ్చే అవరోధాలు ఏంటి? మనకు మంత్రసిద్ధి ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది అనడానికి కొన్ని కొన్ని నిదర్శనలు మనకు ఉంటాయి. ఆ మంత్రం పలకాలి అంటే మనకి శరీరంలో ఉండే నాడుల్లో కొన్ని నాడులు స్పందించాలి. సుఖం కోసం మంత్రమా, యోగం కోసం మంత్రమా, సిద్ధి కోసం మంత్రమా? గణపతి చెప్పింది ఏం చెప్పాడు? జీవనంలో సాధనని, సైంటిఫికల్ లైఫ్ అని, అలాగే ఈ మోడర్న్ లైఫ్ని, ఈ మూడిటిని కలగలుపుకొని బతకడం సాధ్యమా? ఇది కత్తిమీద స్వామి. ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం బలం పుష్టిర్ బుద్ధిర్ మహద్యశ కవిత్వం భుక్తిముక్తి చ చతురావృ తర్పణాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం, మనతో ఉన్నారు శ్రీ గోటేటి శ్రీనివాసరావు గారు. వారు శ్రీ విద్యా గురు పరంపరాగతంగా నేర్చుకొని ఎంతోమందికి సాంప్రదాయబద్ధంగా సనాతన పద్ధతులతో శ్రీ విద్యని నేర్పిస్తూ ఉన్నారు. వారు శ్రీ విద్యలో ఎంతో పూర్ణ దీక్షను కూడా పొంది ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం నాకు కలిగింది. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అసలుకి మీరు ఈ సాంప్రదాయంలోకి ఎలా వచ్చారు? అసలు మీ గురు పరంపర ఏమిటి? మాది గుహానంద మండలి సంప్రదాయం అని చెప్పని చెన్నై నగరంలో చాలా ప్రసిద్ధి పొందిన సాంప్రదాయం. గుహానందనాథులు అని చెప్పి మాకు ఒక అవధూత ఆయన ప్రయాగ కుంభమేళాలో మా పరమేశ్వర గురుగారైన చిదానందనాథుల వారికి మంత్రోపదేశం చేసి, నువ్వు ఒక 12 సంవత్సరాల పాటు ఈ మంత్రాన్ని ఎవరికీ చెప్పకుండా, భార్యతో కూడా చెప్పకుండా నీ అంతా నువ్వు సాధన చేసుకో, దానికి కావాల్సిన నైవేద్యాలు అన్నీ నువ్వు చేసుకుని మళ్ళీ కుంభమేళాకి నేను వచ్చి నేను కలుస్తాను అని చెప్పి. అలాగే ఆయన ఇంటిలో ఆయన ఒక స్కూల్ టీచర్, ఆయన నడివెంటి సుబ్రహ్మణ్య అయ్యారు. ఆయన పేరు చిదానందనాథులు అంటాం, మా పరమేశ్వర గురుగారు. ఆయన సాధన చేసి మళ్ళీ కుంభమేళాకి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ వారు దర్శనం ఇచ్చి, గుహానందనాథులు అనే అవధూత దర్శనం ఇచ్చి, ఇక మీదట నీకంతా పూర్ణదీక్ష అయ్యింది, నీకు అన్నీ నీ అంతా నీకే తెలుస్తూ ఉంటాయి, నువ్వు వెళ్ళి నువ్వు సాధన చేసుకుంటూ ఉండు, దీన్ని ప్రచారం చేసి నలుగురికి ఉపయోగించేట్టుగా ఉండు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మరి నాకు నువ్వు ఎలా కనబడతారు, మీరు మిమ్మల్ని ఎలా దర్శనం చేసుకోవాలి అంటే, నన్ను తలుచుకోవడానికి ప్రతి పుష్య అమావాస్యకి తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినప్పుడు లాస్ట్లో భస్మాభిషేకం జరుగుతుంది. ఆ భస్మాభిషేకం మీరందరూ వచ్చి చెయ్యండి, అక్కడ నన్ను చూస్తావు, నేను నీకు కనపడతాను, మిమ్మల్ని అందరినీ చూస్తాను అని చెప్పని. ఇప్పటికీ నేటికి మాకు ప్రతి జనవరిలో వచ్చే పుష్య అమావాస్య రోజుని తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతుంది. అది మా గుహానంద మండలి సాంప్రదాయంలో జరుగుతుంది. ఆ అభిషేకంలో భస్మాభిషేకం అయిన తర్వాత వారు దర్శనం ఇస్తారు. అంటే భస్మము అంటే విభూతి. దాంతో అభిషేకం జరిగినప్పుడు ఆయన ఆ విభూతి రూపంలో ఆయన కనపడుతుంటారు, ఆయన అవధూత. సో అట్లా నుంచి వచ్చిన సాంప్రదాయం అది. వారి గురువులు పరంపర అలా ఉంటుంది. శాంతానందనాథ, విమలానందనాథ, ఆత్మానంద, ప్రకాశానందనాథ. వారి తర్వాత గుహానందనాథుల, వీరి తర్వాత చిదానందనాథుల వారిని మా పరమేశ్వర గురువు గారు. వారి శిష్యులు అనంతానందనాథుల వారు, వారు మా పరమ గురువు గారు. వారి శిష్యులు మహాదేవానందనాథుల వారు మా గురువు గారు. మా గురువుగారు అయినటువంటి పినపాటి వీరభద్ర మహాదేవ్ గారు, వీరు స్వస్థలం పినపాడు, వృత్తిరీత్యా కెనరా బ్యాంక్ ఏజీఎంగా చేసి రిటైర్ అయ్యారు. వారు చెన్నైలో ఉండేవారు. నేను కాలక్రమేణా వృత్తిరీత్యా నేను ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నాను. వారికి సమీపంలో ఉన్నప్పుడు నాకు ఈ శ్రీ విద్యా సంప్రదాయంలో శృంగేరి పరంపరలో శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారని చెప్పని ఒక మహా తంత్రశాస్త్ర పండితులు ఉండేవారు. వారు నాకు పరిచయం. ఆ పరిచయం ద్వారా వారు ఆశ్రమ స్వీకారం చేయడం జరిగింది 1988లో. ఆశ్రమ స్వీకారం నేను ఫ్యామిలీ బంధువులుగా రూపంలో నేను వెళ్ళాను, మా గురువుగారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు తుమ్మలపల్లి రామలింగేశ్వర వారు, ఆయన పేరు అద్వయానంద భారతి, పూర్వాశ్రమంలో రామలింగేశ్వర వారు, ఆశ్రమ స్వీకారం అంటే అద్వయానంద భారతి, శృంగేరి పరంపర. వారు మా గురుగారితో చెప్పి, మా వాడిని ఇలా వదిలేశారు మీరు, వాడికి ఏదైనా దీక్ష ఇవ్వండి అంటే, అప్పుడు
మా గురువుగారు ఇది రామలింగేశ్వర గారి ఆఖరి కోరిక, తెల్లవారితే ఆశ్రమం మారిపోతుంది, ఇంకా మీ కోరికలు ఉండకూడదు కాబట్టి ఈవేళ కాబట్టి నేను రేపు చేస్తానని చెప్పి నాకు అట్టగా 1988 కార్తీక పౌర్ణమి నాడు శృంగేరిలో నాకు శ్రీ విద్యా దీక్ష ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా అనేక మంత్రాలు ఉపదేశించడం, వాటిని సాధన చేసుకోవడం. 1998లో మళ్ళీ అదే కార్తీక పౌర్ణమికి మా గురువుగారు నాకు పూర్ణదీక్ష చేయడం జరిగింది. మా గురువుగారు రిటైర్ అయిన తర్వాత వారితో పాటుగా చాలా ప్రదేశాలు మేము సందర్శించడం జరిగింది. అనేక కుంభాభిషేకాలు, అనేక గణపతి విగ్రహ ప్రతిష్టలు, అనేక చోట్ల చండీ హోమాలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేయడం జరిగింది. ఎలా చెప్పాలంటే కన్యాకుమారి నుంచి ఇటు కామాఖ్య దాకా, ఇటు గుజరాత్ దాకా అన్నీ తిరిగాం. మా గురువుగారికి, మా అదృష్టశాతం మా గురువుగారికి శంకరాచార్యుల వాళ్ళు అందరూ కూడా చాలా పరిచయాలు. మన కంచి చంద్రశేఖర సరస్వతి గారు ఫస్ట్ గురువుగారు ఆయన. మా గురువుగారికి గణపతి మంత్ర ఉపదేశం చేసింది చంద్రశేఖర సరస్వతి గారు. వారు ఉపదేశం చేసిన తర్వాత మిగిలిన ఉపదేశానికి నువ్వు స్వామి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించారు. ఆ స్వామి శాస్త్రి గారి పేరే అనంతానందనాథులు అంటాం, మా పరమ గురువు గారు. వారి దగ్గరికి వెళ్ళి వారు మిగిలిన చూస్తారని చెప్పని అట్లా మా పరమ గురువు గారి దగ్గర మా గురువుగారి దీక్ష అంతా జరిగింది. వారి నుంచి నాకు దీక్ష జరిగింది. నేను ఇంచుమించు ఒక 88 అంటే 36 సంవత్సరాలు ఈ సాధనలో ఉన్నాం. నాకు ఎంతసేపు గుప్తంగా చేసుకోవడమే ఇది ఎక్కువ. ఇలా బయట ప్రచారాలకు ఎప్పుడు నేను రాను. ఎందుకంటే శ్రీ విద్యలో చెప్పింది నేను గుప్తో ముక్త ప్రకటో భ్రష్ట అని. ఎంత గుప్తంగా నువ్వు చేసుకుంటే అంత నలుగురికి ఉపయోగపడతావు. నువ్వు ప్రకటించుకున్నావు అంటే అది ఉండదు అని చెప్పని ఒక నానుడి ఉంది, శాస్త్ర సంప్రదాయం ఉంది. అందువల్ల మీరు ఇందాక చెప్తానా కూడా నాకు ఇష్టంగా ఉంది అది ఒకటే. శ్రీ విద్యోపాసకులు అని టైటిల్ ఏం అక్కర్లేదు ఇక్కడ దీనికని చెప్పి చెప్పేది. అయితే అండి, సాధన గురు పరంపరాగతంగా తీసుకున్నారు, బాగానే ఉంది. తీసుకున్నటువంటి సాధన ఇప్పుడు పోతే కొంతమంది మంత్రదీక్షలు ఇస్తారు, తీసుకుంటారు, గణపతి అంటారు, తర్వాత వారాహి అంటారు, రాజశ్యామల అంటారు, లలిత అంటారు, షోడశి అంటారు, ఇట్లా అనేక విధాలుగా మనకి తీసుకుంటూ ఉన్నారు. ఒక మంత్రం తీసుకున్న తర్వాత సాధనలోకి దిగినప్పుడు వాడి పరిస్థితి అంటే స్థితిగతులు ఎలా ఉంటాయి, సాధన చేసేటప్పుడు వచ్చే అవరోధాలు ఏంటి, సాధన పండింది అనేది ఎప్పుడు అనిపిస్తుంది, ఆ సాధన పూర్ణత్వం అయిందని ఎప్పుడు అనిపిస్తుంది? మీరు చెప్పింది ఎట్లా అంటే మంత్రసిద్ధి ఎలా కలుగుతుంది, ఎలా తెలుస్తుంది అంటే ప్రాసెస్ అదే. ఒక ఉపదేశం చేసినప్పుడు ఆ గురువు ఒక శిష్యుల్లో సీడ్ నాటాలి. సీడ్ నాటినప్పుడు ఎట్లా నాటాలి అంటే ఆయన శక్తి కొంత ఇచ్చి అక్కడ నాటాలి. ఆ శిష్యుడిగా ఆ గురువు మీద బాగా నమ్మకం కలిగి గురువు, మంత్రం, తంత్రం, దైవం వీటన్నిటి మీద నమ్మకంతో దాన్ని సాధన చేయడం మొదలుపెట్టాలి. సాధన చేసే నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని నేను సాధన చేశానంటాం, అవన్నీ కాదు. సాధన చేయడం అనేది ఒక పురస్చరణ పద్ధతిలో చేయాలి. దాని పేరు పురస్చరణ అంటారు. అంటే పునః చరణం చేసుకుంటూ ఉండాలి. అది ఎట్లా చేయాలి, దాని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని జప పంచాంగం రూపంలో చేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దగ్గర గణపతి అన్నారు, ఒక గణపతి మంత్రం తీసుకుందాం. ఆ గణపతి మంత్రాన్ని పురస్చరణ పద్ధతిలో చేయాలి అంటే గణపతికి 4 లక్షలు జపం చేయాలి. ఈ 4 లక్షల జపాన్ని రోజుకు నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట సంఖ్యతో కొన్ని రోజుల పాటు చేయాలి. అది చేసిన తర్వాత దీన్ని జప పంచాంగం కూడా ఉంటారు. జప హోమ తర్పణ మార్జన విప్రభోజనం అని. ఒక మంత్రం 4 లక్షలు జపం చేశాడు అంటే ఈ 4 లక్షలు పురస్చరణ పద్ధతిలో చేశాడు అంటే పురస్చరణ నియమాలు కొన్ని ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి. వాటికి ఆ నియమ పద్ధతిలో చేయాలి. ఆ పురస్చరణ చేసిన జపాన్ని దాని దశాంశం హోమం చేయాలి. అంటే 4 లక్షలు జపం చేసిన వాడు 40,000 హోమం చేయాలి. ఒక్కడు కూర్చొని చేయలేడు కాబట్టి మిత్రులను తెచ్చుకోవాలి. ఆ మిత్రులు కూడా ఉపాసకులు అయి ఉండాలి, ఆ మంత్రం చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. ఆ హోమం చేసిన తర్వాత దాన్ని దశాంశం అంటే 4,000 మళ్ళీ తర్పణం చేయాలి. ఆ 4,000 తర్పణం చేసిన దాని తర్వాత 400 మార్జనం చేసుకోవాలి. 400 మార్జనం చేసిన తర్వాత 40 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. సో ఇంత పద్ధతి ఉంది. ఇలా చేసిన తర్వాత దీంట్లో సైంటిఫిక్గాను ముందు శాస్త్రంగాను చెప్తాం, తర్వాత సైంటిఫిక్గా వెళ్దాం. ఈ శాస్త్ర ప్రకారం చేసుకుంటే మనకు మంత్రసిద్ధి ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది అనడానికి కొన్ని నిదర్శనాలు మనకు ఉంటాయి. శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అది ఎట్లా అంటే మీకు అష్టసిద్ధులు ఇవన్నీ ఉంటాయి. మన హనుమాన్ చాలీసా అష్టసిద్ధి నవనదికే దాత అని చెప్పి ఆ అష్టమ సిద్ధులు ఉన్నాయి కదా.
వీటిలో ఉండే అష్టసిద్ధులు అన్నింటిలో కొన్ని సిద్ధులు ఆటోమేటిక్గా వస్తాయి. అనిమ గరిమ లఘిమ మహిమ ఇవన్నీ చెప్తారు. ఆ సిద్ధిలో నీకు ఏ సిద్ధి వచ్చింది నేను పేరు చెప్పను, ఏదో ఒక రకమైన ఇంప్రూవ్మెంట్ మనకు కనపడుతుంది. మన శరీరంలో కానీ, మన యొక్క వేషభాషలో కానీ, మన మాటలో కానీ, మన యొక్క నడవడికలో కానీ, మన ఆలోచన సరళిలో కానీ మార్పు జరుగుతుంది. ఆ మార్పు ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. దీంట్లో చాలా దీని ఇప్పుడు మీకు సైంటిఫిక్గా తీసుకుంటే ఒక మంత్రం అనేది శబ్దం, ఆ బీజాక్షరాలతో కూడిన మంత్రం అది. ఆ మంత్రం పలకాలి అంటే మనకి శరీరంలో ఉండే నాడుల్లో కొన్ని నాడులు స్పందించాలి. ఆ నాడుల స్పందన వల్ల వచ్చే శబ్దమే ఆ మంత్రం, ఆ బీజాక్షరం. దాని వైబ్రేషన్ వల్ల వచ్చే ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఒకసారి మనం ఒకే దాన్ని ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండడం వల్ల ఫ్రీక్వెన్సీ పెరిగి మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి శక్తి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయో మన హోరా పెరుగుతుంది. అంటే మనం కూర్చున్న హోరా ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఎలా సింపుల్గా చెప్పాలంటే మన బ్యాటరీ పవర్ పెరుగుతుంది. బ్యాటరీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో యాంటీనా పెరుగుతుంటుంది. సో మన యొక్క హొరైజన్ పెరుగుతుంది. ఎప్పుడైతే హోరా పెరిగిందో మన హోరా వెళుతున్న కొద్దీ ఏమవుతుందంటే కొన్ని ప్లేన్స్ ఉంటాయి పైన. ఫస్ట్లో వచ్చేది ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి ఆ ప్లేన్లో. సాధారణంగా అందరూ ఏమైపోతారంటే గురు ముఖతః మంత్రం స్వీకరిస్తే గురువు చేసే పని ఏమంటారంటే వీడి యొక్క సాధన ద్వారా వీడిని ఏం చేస్తారంటే ఆ స్పిరిట్స్ ఈవిల్ స్పిరిట్స్ దాటి పై స్పిరిట్స్లో పెడతారు. అక్కడ ఈ అనిమాది అష్టసిద్ధులు ఉంటాయి నెక్స్ట్ ప్లేన్లో. సో ఎప్పుడైతే మనం జపం చేయగా మన హోరా పెరుగుతూ ఉంటుందో ఈ సిద్ధుల ప్లేన్ టచ్ అవుతుంది. ఈ యాంటెనా వెళ్ళి సిద్ధుల ప్లేన్ టచ్ అవుతుంది. సో మనకు కొన్ని సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం మనకు తెలుస్తుంది. అది ఎట్లా చూడండి, సాధారణ ఇలా కూర్చుని కాసేపు ఆలోచిస్తే ఏదో మనకి ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది మనకి. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుందంటే అని మనం చెప్తాం. అది కొంతమంది టక్కన మనకి ఇది అయిపోతుంది వెళ్ళు అని చెప్తారు. ఇట్లా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ సిద్ధులు వస్తూ ఉంటాయో నలుగురు మనుషులకి 4 మాటలు చెప్పడంతో 4 మంచి జరగడంతో బృందం పెరుగుతుంది. సో ఇంతకాలం ఈయన ఏం చేస్తున్నాడు, సాధన చేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఎవరిని కలవకుండా, ఎవరితోటి మాట్లాడుకోకుండా, ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా బతుకుతున్న వాడికి ఎప్పుడైతే హోరా పెరిగిందో ఆ హోరా పెరిగిన తర్వాత ఈ సిద్ధులు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా చిన్న విషయాలు పలకడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ వాక్సిద్ధి అని చెప్పుకోండి పోనీ అన్నమాట అయిపోతుంటుంది. వాడు చెప్పాడు నాకు ఈ పని అయిపోయిందని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టి నలుగురు చేరతారు. ముందు స్నేహితులు చేరతారు. తర్వాత ఏమవుతుంది, స్నేహితులతో పాటు స్నేహితులు, బంధువులు, మిత్రులు ఇలా చేరతారు. సో బృందం పెరుగుతుంది. వీళ్ళందరికీ మనం టైం కేటాయించాలి. ఎప్పుడైతే వీళ్ళందరికీ టైం కేటాయిస్తున్నాడో ఈ ప్రాణి ఏదైతే ఎంతకాలం తపస్సు చేసుకున్నాడో, ఎంత అయితే బ్యాటరీ రిజర్వ్ చేసుకున్నాడో ఆ బ్యాటరీతో అది వెళ్తూ ఉంటుంది. కొన్నాళ్ళు పోగా తపస్సు తగ్గించేసరికి బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాటరీ డౌన్ అయిపోయిందో ఆ యాంటీనా ఏదైతే పైకి వెళ్ళిందో నెమ్మది కిందకి రావడం మొదలు పెడుతుంది. కిందకు వస్తే వచ్చేది ఏమవుతుంది, ఫస్ట్ ఈవిల్ స్పిరిట్స్లో తగులుకుంటాడు. గురువు అయిపోయింది, గురువు రోల్ అక్కడ అయిపోయింది. నువ్వు సాధన చేసి పైకి వెళ్ళవలసి ఎప్పుడైతే కిందకు వచ్చేసావో అంటే కాంత కనక వ్యామోహాలన్నీ. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే నేను 10 మందికి చెప్పడం మొదలుపెట్టాను. ఈ 10 మంది నాకు ఈయన నాకు మంచి జరిగింది అంటారు. ఇంకా దాంతో వాళ్ళందరూ వచ్చి ఈయన కుర్చీ ఉండాలి, నీ కాలు కింద పీఠం ఉండాలి, ఈ పక్కన ఫ్యాన్ ఉండాలి, లేదా పక్కన ఏసీ ఉండాలి, ఇవన్నీ అమర్చడం మొదలు పెడతారు. సో సౌకర్యాలకు రావడం మొదలు పెడతాయి. దీంతో చాలామంది భక్తులు రావడం మొదలు పెడతారు. ఇలా జరిగిన కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ సాధన చేసుకునే టైం కూడా ఉండదు. ఈ సరిగ్గా సాధనలో కూర్చుంటే చాలా ముఖ్యమైన మనిషి వస్తాడు. ఆయన చాలా అర్జెంటుగా ఉంటాడు. ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఆయనకి ఏదైనా చెప్పాలి. టైములు పోతాయి. ఎప్పుడైతే టైములు పోతాయో, ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా దీన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావో ఆటోమేటిక్గా నీకు శక్తి క్షీణతనం జరుగుతుంది. శక్తి క్షీణించిన తర్వాత మనిషి ఈవిల్ స్పిరిట్స్లో రాగానే ఇవన్నీ అంటుకుంటాయి. దాంతో మళ్ళీ మామూలు మనిషి ఇది అయిపోతాడు. సో చివరికి ఏమవుతుంది, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అంత చెడ్డ పేరుకి వస్తాడు. ఇది మీరు లోకంలో చాలామందిని చూస్తున్నారు. ఇవాడికి ఒక టైంలో వాహన లైమ్ లైట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతారు. ఇదంతా నిరంతర ధ్యానం అనండి, లేదా నిరంతర సాధన అనండి. ఎప్పుడైతే ఆటంకం జరిగిందో, నేను లోపించిందని చెప్పట్లేదు, ఆటంకం జరిగిందో ఇటువంటివి జరుగుతాయి. అందుకోసం అది నిరంతరం ఆటంకం జరగకుండా సాధన చేసుకునే పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు ఉన్నప్పుడే ఆ సాధకుడు వృద్ధిలోకి వస్తాడు. తను కొంతమందిని చేస్తూ తను చేసుకోగలగాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
అయితే ఇప్పుడు మంత్రము చేస్తున్నారు, పునరుచ్చారణ మీరు చెప్పారు. చేసేటప్పుడు కొంతమందికి, అంటే నా దగ్గరికి మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, మంత్రం తీసుకున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరన్నిట్లో ఈవిల్ స్పిరిట్ ఒక యక్షినిను తగిలించుకొని ఇతను ఏ గుడికి వెళ్ళినా కానీ ఊగిపోతాడు, ఇతను ఎక్కడికి పోయినా కానీ ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది. తీరా ఈ అబ్బాయి అన్నది జరుగుతుంది. మంచి అంటాడంటే మంచి అనాలనుకుంటాడు కానీ చెడు మాత్రాలే వస్తాయి. తీరా ఎట్లా అయిపోయాడంటే మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఉద్యోగం లేని స్థితికి వచ్చాడన్నమాట. ఇలాంటి స్థితి తను ఏదో ఒక యక్షిణీ మంత్రాన్ని సాధన చేశాడు, దానివల్ల ఇట్లాంటివి జరిగింది అనేది అన్నాడు. తర్వాత మనకు తెలిసిందే, మన మహాస్వామి వారు కుర్తాలం స్వామివారి దగ్గర పంపిస్తే ఆయన ఏదో వేరే మంత్రం ఇచ్చారు, ఇది వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయింది, బాగున్నాను అన్నయ్య అని ఫోన్ చేశాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ అబ్బాయికి? యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే అండి, ఇది నేను ఆ అబ్బాయి విషయంలో ఒకటే చెప్పటం లేదు. నేను ఏంటంటే అడగడం ఉద్దేశం ఏంటంటే ఇట్లా వెళ్ళి బలి అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి అదే నేను బలి అన్న ఏమన్నా, ఇది యాక్చువల్గా ఎట్లా జరుగుతుందంటే గురుముఖత మంత్రం తీసుకున్నప్పుడు దాన్ని సాధన చేస్తున్నప్పుడు, నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, ఒక మంత్రం బీజాక్షరం ఉచ్చరిస్తున్న వైబ్రేషనే. ఈ వైబ్రేషన్ ఎనర్జీ అనేది బాడీలో ఎప్పుడైతే ఉందో దాన్ని తట్టుకునే శక్తి కూడా బాడీకి ఉండాలి. అది జరగకపోతే ఏమవుతుంది, మనుషులు మీరు ఎలక్ట్రిక్ షాక్ కొడితే మనం ఎట్టా గిలగిల్లు ఆడిపోతాము, ఇది అంతే. ఈ మనలో ఉండి చైతన్యం పెద్దదైపోయిన తర్వాత దాన్ని తట్టుకోవడం స్థితి లేక కొంతమంది చాలామంది ఇలా కూర్చుని ఇలా అంటూ ఉంటారు. ఎందుకంటారు వాళ్ళు? లోపల ఉండే ఎనర్జీ చైతన్యం ఏదైతే కదిలిందో ఆ కదిలిన దాన్ని అణుచుకోవడం మనం చేత కావట్లేదు, వెంటనే బాడీలో పైకి వచ్చేస్తుంది, దాన్ని వెంటనే మనం వదిలించుకుంటున్నాం. అట్టాగే ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే బ్రెయిన్ దాకా వెళ్ళిపోతుంది. సరైన సాధన పద్ధతి మార్గం అనుసరించడం చెప్పడం కరెక్ట్గా లేనప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి. కొంతమందికి చిత్తచాంచల్యం జరుగుతుంది, కొంతమంది పిచ్చి వాళ్ళుగా కూడా మారిపోతారు, బ్రెయిన్ దాకా వెళ్ళిపోతుంది. ఆ బ్రెయిన్లో వాళ్ళకి నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. కొంతమంది ముందు తలపోటు అంటారు. ఇట్లాగా అంటే దాని సరైన సాధనా మార్గంలో దానికి గురువు దగ్గర మంత్రం తీసుకుని వచ్చేస్తే సరిపోదు, గురువు దగ్గర దాని కంటిన్యూస్ ప్రాక్టీస్లో దాని ఇదిలో ఉండాలి. అలా లేని రోజుని, ఎందుకంటే ఒక మంత్రం ఇచ్చిన గురువుకే తెలియాలి వీటి తట్టుకోగలడా లేదా అన్నది. ఒకవేళ తట్టుకోలేకపోతే వెళ్ళి చెప్పాలి, నాకు ఇలా ఉంది, నాకు ఇబ్బంది ఉంది అని చెప్పండి. అది చెప్పకుండా ఉంటే ఇలా జరిగితే కొన్నాళ్ళు కొంతమంది ఏమైపోతారంటే దీని యొక్క నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అని కూడా నేను మంత్రం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని తట్టుకునే శక్తి మనకు లేదు. ఇప్పుడు మామూలుగా చిన్న కరెంట్, మామూలుగా 12 volts బ్యాటరీ కరెంట్ మీరు పట్టుకుంటారు, దానికే మనకు తిమ్మిరెక్కుతుంది. 220 volts పట్టుకుంటే, 440 పట్టుకుంటే సిమిలర్. అందుకోసం ఎవరికి ఏ ఎనర్జీ ఇవ్వాలి అనేది గురువుకు తెలియాలి. సో ఇప్పుడు ఇలా గురువు ఉంటారు. కొంతమంది, ఇది నాకు జరిగింది ఇట్లాగే. నాకు ముందు ఉపదేశం చేసిన కొత్తలో నేను చేసుకుంటూ ఉంటే ప్రతిమైన తలపోటు వస్తుంది, ప్రతి ఒళ్ళు నొప్పులు వస్తాయి. వెళ్ళి గురుగారి దగ్గర ఏంటంటే ఇలా అయింది అనేవాడు. అట్టానా అనేవాడు. తల నివరెవరు సరిపోయేది, అయిపోయేది. అలా తల నివరితే తగ్గిపోతుందంటే కాదు, అక్కడ గురువు యొక్క ఆశ్రయం అది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆ పాజిటివ్ హోరాలో మనం ఉన్నామంటే ముందు మనకు అలవాటు అవుతుంది, ఆ ఎనర్జీ మనం ఎంబైబ్ చేసుకునే శక్తి మనకు రావాలి. సో అందుకోసం ఇట్లాంటి ఈ కొంతమంది నాకు తెలిసి చాలామంది గురువు దగ్గర పరంపర విధంగా దాని యొక్క ఎలా చేయాలో ప్రాక్టీసెస్ తెలుసుకోకుండా ఏదో దొరికిన మంత్రం దొరికింది కదా అని చేసేసి ఇలా ఊగిపోయేవాళ్ళు, ఇలా పిచ్చి పట్టిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు నాకు. ఎందుకంటే ఈ మధ్యన మీరు చెప్పినట్టుగా ఈ ఛానల్స్లో నిన్న కూడా ఫేస్బుక్లోనో ఛానల్లో ఒక మంత్రం చూశాను, గణపతి మంత్రం ఇది, మీకు కావాలంటే ఫోన్ చేసి చెప్పండి నేను ఇస్తాను అని చెప్పాను. అది ఎక్కువైపోయింది ఇప్పుడు టీవీల్లో. నేను ఇప్పుడు మన కాంట్రవర్సీకి వెళ్ళక్కర్లేదు, జరుగుతున్నది ఇది, నేను చూశాను వచ్చింది. సో దీని ప్రకారం చూస్తే సపోజ్ నా బోటుగాడు ఏమీ తెలియని వాడు ఏదో చూసి ఏదో బాగుంది, అక్షరాలు అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పి చదవడం మొదలు పెడుతున్నాడు. చదవడం మొదలుపెట్టిన తర్వాత మంచి జరగదు, గ్యారంటీగా జరగదు, వాడికి చెడే జరుగుతుంది. ఏం చెడు జరుగుతుంది? శరీరంలో వాడు పిచ్చెక్కుతాడు ముందు. ఎందుకంటే ఆ వైబ్రేషన్ తట్టుకునే శక్తి వాడికి ముందు లేదు, బేస్ లేదు ముందు. ఎందుకంటే మేము ఇలా కలకటాలో ఒకసారి హోమం చేస్తున్నాం.
బెంగాల్ తెలుగు అసోసియేషన్ కలకటాలో నేను మా గురుగారు అందరూ హోమం చేస్తున్నాం. మాతో పాటు వచ్చిన ఆయన ఒక ఆయన ఏం చేశారంటే అందరూ ఖాళీ కూర్చునే బదులు అందరూ పని చేయండి, గణపతి హనుమ అనేయండి అందరూ అని చెప్పాను. మంత్రం చిన్నదే బాగానే ఉంటుంది. వెళ్ళింది గణపతి నవరాత్రులకే వెళ్ళాం, చెప్పేస్తున్నారు. ఒక అమ్మాయికి ఆ శక్తి ఉండదు. ఆ 2 రోజులు ఆ అమ్మాయి తెగ చెప్పేసుకుంది, పిచ్చెక్కిపోయి కూర్చుంది. ఇంకా అక్కడి ఊగిపోవడాలు, అరుపులు, ఇంక నానా రకాల చేష్టలు చేస్తుంది. దాన్ని చూసిన వాళ్ళందరూ దాన్ని ఏమైపోతుంది, యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఆ అమ్మాయికి ఆ వైబ్రేషన్ తట్టుకోలేక తలపోటు తిక్కగా వచ్చింది. ఇంక ప్రతివాడు ఆ అమ్మాయి గణపతి పూనాడు లేకపోతే అమ్మవారి పూనింది, 2 ఈ బూది రాయండి, అది రాయండి, ఇది రాయండి మొదలు పెడతారు. ఇప్పుడు అది కూడా అయిపోయింది కదా ఎక్కువ అది. అందుకోసం ఇట్లాంటి విపరీత పరిణామాలు దారితీస్తున్నాయి ఇటువంటి ఇది అన్ట్రైన్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది మంత్రాస్. అందుకోసం ఎప్పుడు గురుముఖత, గురువు ఏ పద్ధతి చెప్పారో ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి దాని యొక్క ప్రోగ్రెస్ చెప్తూ, లేదా దాంట్లో ఏమైనా కష్టాలు జరిగితే కష్టాలు చెప్తూ కరెక్ట్ చేసుకోగలిగితేనే మంత్ర సాధన అనేది. దాని నుంచే మనం రిజల్ట్ చూడగలుగుతాం. లేకపోతే అంటే అక్కడ ఏదో రాస్తారు, స్క్రోల్ వెళ్తుంది, ఈ మంత్రం చదివేస్తే మీకు రేపు లక్ష్మి కురిసేస్తుందని చెప్పండి. ఎక్కడ ఏం కురవదు, ఎంతవరకు అంటే అంతవరకే. కురిస్తే మనం తట్టుకోలేము. మొన్న నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, వచ్చి స్వామి నేను ఇమ్మీడియట్గా కోటీశ్వరుని అవ్వాలి, మీరు జాతకం చూసి చెప్పేసేయండి. నేను చెప్పిన ఆన్సర్ అదేదో నాకు తెలిస్తే నేను ఎందుకు జాతకాలు చెప్పుకుంటాను, అంతే కదా. అంతే. నేను అతను ఏమన్నాడు, నేను అంబానీలాగా అయిపోవాలి స్వామి అన్నాడు. అంటే అది పూర్వజన్మ యోగము, పూర్వజన్మ మన యోగము, అర్హత, మన ప్రాప్తత, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రతి ఒక్కడికి ఒక ప్యాషన్ ఇప్పుడు ఏమైపోయింది, నాకు ఎటువంటి కర్మలు ఉన్నాయనే సంబంధం లేదు, జాతకంలో ఎలా ఉందనే సంబంధం లేదు, నేను ఇమ్మీడియట్గా అయిపోవాలి, ఏదైపోవాలి అనేది స్పష్టత కూడా లేదు చాలామందికి. కానీ ఆ అయిపోవాలి అనే ఆరాటము, ఎగ్జైట్మెంట్తో సుఖం కోసం మంత్రమా, యోగం కోసం మంత్రమా, సిద్ధి కోసం మంత్రమా? ఈ అయిపోవాలనేది వాడు సుఖం కోసం కొంతమంది చేయాలనుకుంటున్నాడు. అలా సుఖం కోసం మంత్రమా, యోగం కోసం మంత్రమా, ముక్తికి మోక్షం కోసమా మంత్రము, దేనికోసం అసలు మంత్రం? అందుకోసం అడిగారు మీరు. అయితే యాక్చువల్గా ఇప్పుడు నేను శ్రీ విద్యోపాసకుడిగా చెప్పేది అంటే శ్రీ విద్య అనేది మోక్ష విద్య, ఆత్మ విద్య. దాంట్లో మీకు సుఖం కోసం ఇట్లాంటివి ఏం కాదు. అమ్మవారి పూజ చేయడం మొదలు పెడితే దాంట్లో మాకు ఫస్ట్ సంకల్పం ఏంటంటే అమ్మవారి ప్రీత్యర్థమే, అంతే తప్ప నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు దానికోసం దీనికోసం చెప్పడానికి ఎక్కడా లేదు సంకల్పంలో. మన మామూలు ఏ గణపతి పూజ చేసినా పుత్రప్రాప్తి చెప్తారు, వంశ అభివృద్ధి ఇవన్నీ చెప్తారు. శ్రీ విద్యలో లలితా త్రిపుర సుందరికి మంత్రం మీరు అర్చన చేస్తున్నారు అంటే అక్కడ ఎక్కడా మీకు సంకల్పం లేదు. లలితా త్రిపుర సుందరి ప్రీత్యర్థం యథాశక్తి యథాసంభవ ద్రవ్యై సపర్యాక్రమం నిర్వర్తయిష్యే, అంతే తప్ప నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనవడు బాగుండాలి, నా మనవరాలు, ఇవన్నీ ఎక్కడ ఏముండదు దాంట్లో. లేకపోతే నాకు ఇంత డబ్బు రావాలి, ఇదే ఉండదు. అంతా అయిన తర్వాత ఫలశ్రుతులు ఏమని అడుగుతారు, యథాయోగ్యం తదాకురు, యథే ఇచ్చేసి తదాకురు. నాకు ఏది యోగ్యమైందో అది నువ్వు ఇవ్వు, యోగము అర్హత అంతే. ఏది ఇచ్చేసి నీకు ఏది ఇష్టమైందో అది గురు, అది ఇవ్వు. ఇప్పుడు అక్కడ ఆవిడ ఇచ్చేది ఏమిటి, నేను మీ దగ్గరికి వచ్చానండి, మీరు జాతకాలు చెప్తున్నాను అన్నారు, మీరు నాకు జాతకం చెప్తారు తప్ప ఇంకోటి చెప్పరు కదా, పురాణాలు చెప్పరు కదా. సో అక్కడికి ఏముంది అది. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవిడ ఇచ్చేది మోక్ష విద్య, నువ్వు చేస్తుంది మోక్ష సాధన, నీకు మోక్షమే ఇవ్వాలి. అందుకో మోక్షమే, నువ్వు నాకు మోక్షమే ఇవ్వని నువ్వు అడగకూడదు. నీకు యోగ్యత ఉందో లేదో నువ్వు చూసుకోవాలి కదా. అందుకోసం ఆవిడ డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీకు జాతకాలనే నాడీ జోస్యం అని ఉంది, దాంట్లో నేను చాలా విన్నాను చాలా దాని గురించి. ఆ నాడీ జోస్యం చెప్పేటప్పుడు ఒకళ్ళు వెళ్ళి తమ ఇంప్రెషన్తోనే వెళ్తారు. ఒకసారి వెళ్ళిన వెంటనే అందరికీ దొరకదు. ఈవేళ నీకు రాదండి అని చెప్పడానికి పంపించేస్తారు వాళ్ళు. అగస్త్య నాడి వాళ్ళు చెప్పి మీకు వైదీశ్వరన్ కోయిల్ దగ్గర ఉంది అగస్త్య శివనాడి అని చెప్పని, వెళ్ళిన వాళ్ళకి అందరికీ జాతకం దొరకదు. అక్కడ కొంతమందిగా దొరుకుతుంది, దొరికితే చాలా పర్ఫెక్ట్గా దొరుకుతుంది, అంతే. అది యోగ్యత వాడికి, ఆ రోజు వాడికి యోగ్యత ఉంది. వాడు అది కూడా చెప్తారు, నువ్వు ఈ రోజు వస్తావు కాబట్టి నీకు దొరుకుతుంది కాబట్టి నేను చెప్తానని చెప్పేది.
సో అట్లాగే ఇది అమ్మవారు కూడా అంతే, యోగ్యం. నీకు ఏది యోగ్యత ఉందో అది, ఆ యోగ్యత నీకు రావడం కోసం ముందు తపస్సు చేయండి. సో బ్రహ్మ విద్య అన్నా, ఆత్మ విద్య అన్నా, శ్రీ విద్య అన్నా వాటన్నిటికీ వచ్చాడు మోక్షమే తప్ప ఇటువంటి కామిక ప్రయోగాలు ఏమీ లేవు. కానీ ఆవిడ ఏం చెప్పింది, నువ్వు గనక సాధన చేస్తూ ఉంటే నీకు ఈ మోక్ష సాధన కోసం ఉండే దాంట్లో నీకు ఇటువంటి ఈతి బాధలు ఏమీ కలిగించను అని ఆవిడ సంకల్పం. అది నీకు ఎటువంటి కూడుగు గుడ్డుకి లోటు లేదు, ఎటువంటి నీకు సమస్యలు ఉండకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండేట్టుగా చేస్తాను ముందు. ఎందుకంటే మనకి ఏంటంటే మనం చెప్తాం కదా, ప్రశాంతత లేకపోతే నేను ఎక్కడ కూర్చొని తపస్సు చేయలేనని చెప్పని. నువ్వు తపస్సు చేయి, ఆవిడే ఇస్తుంది అది. నువ్వు ఆవిడతో మొరబెట్టుకో, నీ కష్టం కూడా ఆవిడతోనే మొరబెట్టుకో, ఆ కష్టం ఆవిడ తీసుకుంది. ఆ కష్టం నువ్వు చెప్పి ఎలా సంకల్పం, నాకు ఆ కష్టం వల్ల నేను చేయలేకపోతున్నాను కాబట్టి ఇంకా చేస్తున్నాను కూర్చుని చెప్పాను. కష్టంలో కూడా నువ్వు తలుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ కష్టం తొలగించి నీ చేసుకుంటే నేను పురోగమంలో ఉంటుందన్నమాట. అందుకోసం ఈ మీరు చెప్పేదానికి వచ్చేటికి సుఖం కోసం మంత్రం అనేది అది నేను ఎక్కువగా దాని గురించి ప్రతిపాదించలేను. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, కోరికలు తీర్చే మంత్రం అంటే గణపతి చెప్పింది ఏం చెప్పాడు, నువ్వు నన్ను కరెక్ట్గా జపం చేసిన రోజు నీ కోరికలు నేను తీరుస్తానని ఆయన శపథం చేశాడు. ఆయన సంకల్పం అయింది. ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం బలం పుష్టిర్ బుద్ధిర్ మహద్యశ కవిత్వం భుక్తిముక్తి చతురావృతి తర్పణ. నా మంత్రాన్ని నువ్వు చతురావృతి తర్పణం చెయ్యి, 444 సార్లు నువ్వు రోజు తర్పణం చెయ్యి, నీకు కావాల్సిన నేను ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను నీకు అని గణపతి చెప్పాడు. అంటే శ్రీ విద్యలో ఫస్ట్ మెట్ అది గణపతి. అమ్మవారికి వచ్చేటప్పుడు లాస్ట్ చాలా ఇదిగా వస్తుంది. అక్కడికి వచ్చేటప్పుడు ఆవిడ ఏం చెప్తుంది, నీకు ఏది యోగ్యమో అది నేను ఇస్తాను, నీకు అది ఇచ్చే టైంలో నీకు ఎటువంటి కష్టం లేకుండా నేను చూసుకుంటాను అని ఆవిడ చెప్పారు. సో అందుకోసం మీకు ఇటువంటి కామిక ప్రయోగాలు చేయడానికి నువ్వు మంత్ర సాధన అది కూడా పద్ధతిగానే చేయాలి. ఇది ఎలా డబ్బాగా ఇది మామూలుగా చేసేస్తానంటే కుదరదు. అది చాలా క్యాజువల్గా హ్యాపీగా లక్కీగా దానికి నియమాలు ఉంటాయి. ఆ నియమ పద్ధతులు చేసుకుంటూ పోతుంటే సో గణపతిని పట్టుకోవాలి అంటే గణపతి సమయంలోనే పట్టుకోవాలి. నేను పొద్దున్నే తెల్లవారుజామున 11 గంటలు నిద్రలేస్తాను, అప్పుడు లేచి నేను పూజ చేస్తానంటే కాదు. గణపతి సమయం మన యొక్క శ్వాసల్లో సూర్యోదయం తర్వాత వచ్చే 600 శ్వాసలు గణపతి అంటే మనకు మామూలుగా చెప్పాలంటే మూలాధారంలో 600 శ్వాసలు ఉంటాయి. 600 శ్వాస అది ఆ సమయం ఎప్పుడంటే గణపతి సమయం 6 to 6:45 మార్నింగ్. సూర్యోదయం నుంచి 600 శ్వాసలు. నువ్వు ఆ టైంలో గణపతిని పట్టుకోగలిగిన రోజుని, ఆయన అర్చించిన రోజుని ఆయన నీకు కావాల్సిన ఆయన ఇస్తానని చెప్పాడు. ఆయన ఆ పద్ధతిలో ఆయన అర్చించు. ఆయన అర్చించవలసిన పద్ధతిలో నువ్వు కరెక్ట్గా అర్చించిన రోజున కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఇందులో ఆ సందేహమే లేదు. అట్లాగే అమ్మవారికి వచ్చినప్పటికీ అమ్మవారు కూడా నేను మోక్షాన్ని తీసుకెళ్తాను అన్నప్పుడు చెప్పినప్పుడు అది కూడా చెప్తారు కదా, పునర్గర్భరంధ్రం నా పశ్చింత ధీర అని చెప్పని ఉంటుంది. అలాగే మీ పురుష సూక్తంలో కూడా విష్ణువు కూడా అదే మాట చెప్పాడు. పురుష సూక్తం వెళ్ళాను తస్య ధీరా పరిజానంతి యోనిమ్ అని చెప్పని. వీళ్ళందరూ ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే దాని జన్మ లేదు, జన్మరాహిత్యం చెప్పడమే వీళ్ళు చెప్పేది, అదే మోక్షం అనేది. సో పద్ధతిగా మనం చేస్తున్నప్పుడు అమ్మవారు కూడా చెప్పేది అదే. ఆవిడ స్త్రీ రూపం అవనండి, పురుష రూపం అవనండి, నారాయణుడు అవనండి, అమ్మవారు అండి, ఎవరు చెప్పినా ఏ చైతన్య శక్తి చెప్పినా ఏ శక్తి చెప్పినా ఇదే విషయం. అంతే తప్ప ఇటువంటి వాటికి చెప్పడం ముందు కొంతవరకే ఇది. అంటే నువ్వు ఆ లైన్లో ఉన్నప్పుడు రేపు కొంతమంది దీన్ని చెడు ప్రచారం కూడా చేసుకుంటారు. నేను ఇవాళ చేశాను, నాకు ఇవాళ తలనొప్పి వచ్చింది, నాకు ఇవాళ నష్టం వచ్చింది, నాకు బిజినెస్లో పాడైపోయాను అని. అట్లా వాటికి అరికట్టడం కోసం ఇటువంటివన్నీ ఈ సుఖము సౌఖ్యము మీరు చెప్పారు, మోక్షం, వీటన్నిటికీ వాటి దాని పేరు ఏమంటారంటే లిమిటేషన్ కూడా మనం కోరుకునేది కూడా కరెక్ట్గా ఉండాలి. మన కడుపు తగ్గ ఆకలి ఎంత ఉందో అంతవరకే మనం తినాలి, కానీ అంతకు దాటి ఎక్కువ కోరుకుంటే ఏమవుతుంది, రాదు, మనం తినలేము. ఎక్కువ వచ్చిన కర్మ అవుతుంది, అంతే, మనం తినలేము, తిని అనుభవించలేము దాన్ని, అంతే. నా దగ్గరికి ఇప్పుడు కూడా ఒక హిమాలయ సంత సందానంద బాబా గారు వస్తూ ఉంటారు. వారనే ఎప్పుడైనా 5,000 మించితే ఆయన అంటే ఎవరైనా దక్షిణ ఇస్తే 5,000 మించిందనుకో ఏదో ఒక ఉండీలు వేస్తారనమాట. ఎందుకు బాబా గారు ఇట్లా వేస్తారు, లేకపోతే దేనికన్నా అన్నదానానికి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే
ఇంతకంటే ఎక్కువ ఉందనుకో దీన్ని కొట్టేయడానికి ఎవడో దొస్తుంటాడు, దీన్ని కాపాడుకోవడానికి నా ధ్యాస ఉండాలి. కౌపీన సంరక్షణార్థం అంటే ఇదే అనమాట. సో నేను ఈ బ్యాగ్ని కాపాడుకోవడానికి నాకెందుకు ఈ కర్మ, దీన్ని పట్టుకొని దైవనామస్మరణ లేకుండా ఇప్పుడు అదే ఉందనుకో, ఆ చిన్న అమౌంటే కాబట్టి ఎక్కడ పడేసినా అది ఉంటుంది, అది త్వరగా మనకు సరిపోతుంది, చూసుకోవచ్చు. అంటే నాకు నెక్స్ట్ ప్రయాణానికి కావాల్సినది ఇక్కడ నుంచి ఇంకో గమ్యానికి కావాల్సిన సంపాదన ఉంటే చాలు, బస్సు టికెట్లకి వసతి ఉంటే చాలు, అంతకుమించి ఇంకా అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడు అక్కడి నుంచి నడిపిస్తాడు. ఏ పద్ధతి చెప్పినా, ఏ పురాణాలు చెప్పినా, ఏ సాధనలు చెప్పినా కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నియమబద్ధమైన జీవితం, కంటెంట్మెంట్ అంతే. అంతే తప్ప అత్యాశ మంచి దురాశ దుఃఖాన్ని చేయడం అంటారు. మన అత్యాశ పోయినా కూడా రాదు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూడండి, ఓ పెళ్ళిళ్ళకి వెళ్ళామంటే 60 ఐటెంలు 70 ఐటెంలు పెడుతున్నారు. నిజంగా మనం తినగలుగుతున్నామా? స్పష్టంగా చెప్పాలంటే 5 ఐటెంలు టచ్ చేసి సంపూర్ణంగా రుచి చూసేవాడు లేడు. ఏదో ఇది అట్లా. అప్పుడు మీరు 70 ఐటెంలు కోరుకోవడంలో అర్థం ఏముంది మీకు? మీకు 70 ఐటెం కోరారు, ఇచ్చేసాము, మీరు తినగలిగారా అవి? ఇదంతే. సో మనకు కూడా అరాయించుకునే శక్తి ఉండదు. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు, నాకు అదే చెప్పి యథాయోగ్యం యథే ఇచ్చేసి, ఈ రెండు కరెక్ట్గా ఉంటాయి అక్కడ. ఎందుకంటే పూర్వకాలం మునులు ఋషులు వాడిన పదాలు ఎట్లాంటివి అంటే, అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు నువ్వు కోరితే ఎంతైనా ఇస్తారు. నువ్వు మీరు చెప్పినట్టుగా దాచుకుందుకు ఎక్కడ చోటు ఉంటుంది నీకు? దాన్ని భరించే శక్తి నీకు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు వానాకాలంలో వానలు పడాలి, సరే పడ్డాయా, కుంభవృష్టి కురిస్తే ఏమైపోతుంది? ఇక్కడ ఏముంది, డ్యామ్ గేట్లు ఎత్తి కూర్చుంటారు, అది జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు హైదరాబాద్లో 10 సెంటీమీటర్లు అయితే ఓకే, ఒకే రోజు ఒక 20 సెంటీమీటర్లు పడితే కొన్ని కాలనీలు మునిగిపోతాయి. అందుకోసం చెప్పి ఏదైనా సరే అతి ఎప్పుడు సర్వత్రా వర్జయత్. అతి అనేది ఎప్పుడు పనికిరాదు. దాన్ని అతి ఆశ పెట్టుకుంటే అత్యాశ అంటాం మనం. ఏదైనా అతి. అయితే ఈ సాధన చేసేటప్పుడు సాధకుడు బుద్ధిమంతుడిగానే ఉంటాడు, చాలా పద్ధతిగానే మొదలు పెడతాడు. మొదలుపెట్టిన కొన్ని రోజులకి వాళ్ళలో ఈ హరిషడ్ వర్గాలు నిద్రలేస్తాయి. చాలామందిలో ఈ హరిషడ్ వర్గాల్లో పడి, ఆ ధ్యాన పద్ధతిలో కావచ్చు, మంత్ర పద్ధతిలో కావచ్చు, యోగ పద్ధతిలో కావచ్చు, ఒక 6 నెలలో 1 ఇయర్ సాధన చేసిన తర్వాత వాడు ఏదో ఒక మాయలో పడుతున్నాడు. ఆ మాయలో పడ్డానికి కారణం ఏంటి, అలాగే ఆ మాయ ఎలా వస్తుంది, ఆ మాయని జయించడం ఎలా? మీరు చెప్పేదంటే చిన్న కాంట్రడిక్షన్ కనిపించింది నాకు. సాధకుడు నియమబద్ధంగా చేస్తున్నవాడికి, పద్ధతిలో చేస్తున్నవాడికి ఇది రాకూడదు. వచ్చిందంటే వాడు సాధన తప్పు అని అర్థం. అంటే ఏదో ఒకటి ఉద్రేకం అవుతుంది. అదే చెప్పేది మీకు. అందుకే చెప్పాను పురస్చరణ నియమాలు అని చెప్పాను చూడండి. ఆ నియమాలు ఎట్లా ఉంటాయంటే, మీకు అష్టాంగ సాధనలో ఉండే అన్నీ ఉంటాయి. పురస్చరణ నూటికి కూర్చొని ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని చేసేయడం కాదు. వాడికి నియమబద్ధమైన టైము, నియమబద్ధమైన ఆహారం, నియమబద్ధమైన పద్ధతులు. ఇప్పుడు ఆ టైంలో గట్టిగా మాట్లాడకూడదు, ఎవరిని కళ్ళెత్తి చూడకూడదు, కోపంగా చూడకూడదు, ఎటువంటి ఆశకి లోపకూడదు. నీకు ఇవాళ అది కనపడి గమ్ము తినేద్దామని చెప్పని ఉండకూడదు. సో అన్ని రకాలు మీరు చెప్పేదానికి ఈ నియమాలన్నీ ఈ అరిషద్ వర్గాలు కట్ చేయడం కోసమే నియమాలు. సో ఇంకా రావడానికి ఇది ఉండదు. అంటే ఏమిటి, ఇది వస్తుంది అంటే నువ్వు ఇక్కడెక్కడ దెబ్బ కొట్టింది. ఇక్కడ నువ్వు చేసే సాధనలో నియమం లేదు, అంతే పోయింది నియమం. ఇప్పుడు మాకు ఉల్లిపాయ తినకూడదు అన్నారు. ఉల్లిపాయ ఎందుకు తినవద్దు అన్నారు? ఉల్లిపాయకు ఒక లక్షణం ఉంది, ఆ లక్షణం నేను ఇబ్బంది పెడుతుంది. కారాలు ఎక్కువ తినకూడదు అన్నారు. ఎక్కువ కారం తిన్నావంటే దాని లక్షణం నీకు చూపిస్తుంది. నువ్వు శాంతంగా కూర్చొని చేసుకునేవాడికి నువ్వు కారం ఉందంటే నేను కోపోద్రిక్టివ్ అవుతావు. సో కోపం అనేది మళ్ళీ అరిషడ్ వర్గాల్లో ఒకటి కదా, కామక్రోధలో దాంట్లో వచ్చేస్తావు కదా నువ్వు. అందుకోసం ఇవన్నీ కట్ చేసుకోవడం కోసం చెప్పి ఈ పురస్చరణ నియమాలు చాలా పెద్దవాళ్ళు పెట్టిన మన ఋషులు పెట్టిన తక్కువ ఏం పెట్టలేదు వాళ్ళు. ఎటువంటి ఆహారం తింటే నీకు ఇబ్బంది. ఇప్పుడు మనం బీపీ అన్నాం, మీరు సాల్ట్ ఎక్కువ తినారు, మనకు బీపీ పెరిగిపోయింది అంటారు. సాల్ట్ తినకూడదు కదా. అప్పుడు మీకు ఎసిడిటీ పెరిగిపోయింది, కారం ఎక్కువ తిన్నారంటాడు. సో కారం తినకూడదు కదా. సో ఇట్లాగే వాళ్ళు చెప్పారు ఇవన్నీ. నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, శారీరక ఇబ్బందులు కలగకూడదు, మానసిక ఉద్వేగాలు కలగకూడదు. మీరు అనే పాయింట్ నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఎటువంటి ఉద్రేకానికి ఉద్వేగానికి లోను కాకుండా ఉండడం కోసం నీ ఆహార నియమాలు,
నీ యొక్క శారీరక నియమాలు, నీ సాధన నియమాలని దాని పేరే పురస్చరణ నియమాలు అని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం చేసిన వాడికి మీరు 40 రోజులు కాదు 100 రోజులు చేసినా కూడా రోజు రోజుకి వాడిలో రిఫైన్మెంట్ కనబడుతుంది. మీరు చెప్పే ఇటుపక్క వెళ్ళదు. ఈ ప్రోగ్రెషన్ ఎంతసేపు రిఫైన్మెంట్. నాకు నేనే ఉదాహరణ. నేను మహా కోపం. ఎంత కోపం అంటే నా చేతిలో ఏది ఉంటే అది వెళ్ళిపోతుంది అవతలకి. నేను మనిషి చూస్తే చిన్నగా ఉన్నా కూడా కోపం ఎక్కువే ఉంటుంది. ఆ కోపంలో ఒకప్పుడు మా గురుగారు ఏమది ఇంత కోపం ఏంటో అని, కానీ ఇంకా అవతలవాడు ఏమైనా ఇంకా మాటలతోనో చేతలతోనో చచ్చాడేవాడు. అంత కోపం వస్తుంది నాకు. అటువంటిది సాధనలోకి వచ్చిన తర్వాత గురుగారు ముందు నన్ను టెస్టింగ్ పెట్టింది ఇదే, కోపం తగ్గిందా లేదా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావడం. ఇవాళ అవతల ఎంత కోపం వచ్చినా కూడా కోరుకునే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇంతకుముందు మామూలుగా ఒక సాధారణ మనిషి కోపం వాడు చంపేయాలి వాడి కోపంతో అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా కాదు. ఇదే కోపం మన దగ్గర ఉన్నప్పుడు వాడికి అసలు మంచి బుద్ధి ఇచ్చే ప్రయత్నం చూడు తల్లి అని చెప్పి మారిపోయింది యాంగిల్. వాడి మీద నాకు కోపం ఉంది, వాడు నేనేం చేయను ఇప్పుడు, అది నువ్వు చూసుకో, వాడికి అసలు మంచి బుద్ధి వచ్చేట్టుగా చూసుకో, అంతే. ఇప్పుడు మారతాడు, ఏదో ఒకరోజు మారతాడు, మారి మన పద్ధతిలోకి వస్తాడు, అట్లీస్ట్ మన దగ్గరికి. అందుకోసం ఇది మీకు అరిషడ్ వర్గాలు సాధన చేస్తున్నాడంటే ఇవి జరగకూడదు. ఇది జరిగిందంటే సాధనలో లోపం ఉందని అర్థం. అందుకే నేను మామూలుగా మా పిల్లలకి అందరికీ చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే, ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో లౌకికంగా కూడా బతకాలి మనం. నేను ఎంతసేపు సన్యాసిలో పొద్దున్న సాయంత్రం దగ్గర జపం చేసుకుంటూ కూర్చుంటే కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, అందరితోనూ మాట్లాడాలి, భాషలతో తిట్టు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో సాధన ఉండాలి. ఆ టైం పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో మీరు సాధన చేసుకోండి. మిగిలిన టైం ఫ్యామిలీకి కేటాయించండి. లేదా మిగిలిన విషయాలు ప్రాపంచికంగా ఉండే లేకపోతే వీళ్ళు ఆడ్మెన్ అవుట్ అయిపోతారు. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ఏమైపోతుంది, అబ్బా వీడు ఎప్పుడు చూసినా ముక్కు మూసి కూర్చుని వాడి ఇంటికి వెళ్ళడమే వేస్ట్, మన టైం పాస్ కాదంటారు. అట్లా కాకూడదు కదా. సంఘంలో మనం బతకాలి, మన బంధువర్గంలో బతకాలి, అందరికీ అన్ని టైంలు ఇవ్వాలి, మన టైం మనం పెట్టుకోవాలి. ఇదే తామరాత్మ నీటి బొట్టు, అందరితోటి ఉండాలి, ఏది అంటించుకోకుండా ఉండాలి, మనకి మనం ఉండాలి. అది ముఖ్యమైన సాధన. అది చాలా కష్టమైనది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక రకమైన అట్రాక్షన్ పక్క లాగుతూ ఉంటుంది. ఆ లాగినంతసేపు అక్కడ ఉండడం మళ్ళీ వచ్చాడు. ఇది ఎట్లా అంటే మన పరిస్థితి ఎంతసేపు ఎట్లా ఉండాలంటే, ఒక గేదెని కానీ ఆవుని కానీ తాడేసి కట్టేసి పలుగేసి పెట్టామనుకోండి, ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇక్కడికే వస్తుంది. అది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, అక్కడ దాకానే వెళ్ళగలుగుతుంది, ఆ తాడు ఉన్నంత వరకు వెళ్తుంది. అక్కడ దాకా ఉండి మేసేసి అట్రాక్షన్ కోసం వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేయాలి. అందుకోసం మనం ఎప్పుడు మన స్థితి ఏమిటని మనం తెలుసుకుంటే సరిపోతుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థితి కావాలి. అయితే చాలామంది ఇప్పుడున్న దాంట్లో మీరు చాలామంది యువతను చూస్తే, ఒకప్పుడు సనాతన ధర్మమును ఈవెన్ దో బ్రాహ్మిన్స్ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత ధర్మ నియమ నిబంధనలు, హరిషడ్వర్గాల మీద పట్టు, లేకపోతే కొంత నియమబద్ధమైన జీవితాలకి అలవాటు పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి నశించిపోతున్నాయి. ఒక పక్కేమో సాధకులు పెరుగుతున్నారు ఆధ్యాత్మికంగా, ఇంకో పక్క ఈ మాయా ప్రపంచం ఇటు పెరుగుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని మీరు అన్నట్లు ఒక ఉద్యోగి కానీ ఒకటి కానీ జీవనంలో సాధనని, సైంటిఫికల్ లైఫ్ని, అలాగే ఈ మోడర్న్ లైఫ్ని, ఈ మూడిటిని కలగలుపుకొని బతకడం సాధ్యమా? చాలా సాధ్యం. ఎలా? మా వాళ్ళు అందరూ చేస్తున్నారు అదే పని. 40 మంది 50 మంది కుటుంబాలు అవే పని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు చేసుకుంటున్నారు, సాధన చేస్తారు. ఇప్పుడు ఇతను తీసుకోండి, 4 రోజులు 5 రోజులు కూర్చొని 1,00,000 జపం చేసేస్తాడు. ఓ మంత్రం ఇచ్చాను చేస్తాడు, కూర్చొని అలాగే కూర్చొని చేస్తాడు. దానికి ప్లానింగ్ ఉంటుంది. మళ్ళీ ఎలా జరిగిందని అనకండి, అంటే మీకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అది మీరు చేయగలిగారు కదా, ఇంకొకటి అలాగే చేయగలుగుతాడు అదే టైం, అలా చేస్తారు అంతే. ఇప్పుడు సో అది ఉంది, కుటుంబ పద్ధతిగా ఉంది, సంసారబద్ధంగా అందరికీ సోషల్ లైఫ్ ఉంది, స్పిరిచువల్ లైఫ్ ఉంది, అఫీషియల్ లైఫ్ ఉంటుంది. 3 లైఫ్లు బ్యాలెన్స్ చేసుకోవడమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ రోజుల్లో జరగాలి. నేను దానికే ప్రయత్నిస్తాను.
ఇప్పుడు నేను అందరికీ ట్రైనింగ్ ఇచ్చేది కూడా, అందరితో మాట్లాడేది, ఈ యూత్ తోటి అందరితో చెప్పేది 3 బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను అలా చేసుకునే బతికాను, మీరు అలాగే బతకడం ప్రయత్నించండి. దానివల్ల అభ్యున్నతి ఉంటుంది. అయితే కొంతమంది ఇప్పుడు మన సాంప్రదాయబద్ధంగా వెళ్ళినప్పుడు కొంతమంది ఇలా పంచగట్టుకొని ఉండాలి, సాధన చేస్తే. మొన్న నేను ఒక దగ్గరికి వెళ్ళా, ఆ ఆశ్రమంలో అందరూ పంచగట్టుకొని ఉండాలి, పైన ధోతినో ఏదో వేసుకోవాలి. వాడు అక్కడ ఆశ్రమంలో ఉన్నంత వరకు అయితే ఓకే, వాడు ఉద్యోగం చేస్తున్నా అదే నియమం అంటే నాకు అర్థం కాలే అసలుకి. అంటే మళ్ళీ ఆ గురుగారిని కలిసిన తర్వాత అంటున్నారు, నాయన మాకు జనాలు తగ్గిపోయారు నాన్న అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడున్న కాలంలో పంచగట్టుకొని ఆఫీస్కి వెళ్ళలేం, పంచగట్టుకొని ఇంట్లో కూడా ఉండలేము. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్యలో పంచగట్టుకొని ఉండే పరిస్థితి. మన సాధన వరకు కట్టుకోమంటే అదే ఓకే. ఇప్పుడు నాతో పాటు వచ్చారు వాళ్ళు, నేను ప్యాంటు చొక్కా వచ్చాను, వాళ్ళు ప్యాంటు చొక్కాతో వచ్చారు. పూజలో కూర్చున్నాను అనుకోండి, అందరూ పంచులు కడతాం. అక్కడ అదే చెప్తున్నాం కదా, ఎక్కడెక్కడ ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇక్కడది అక్కడికి పట్టరాకూడదు, అక్కడిది ఇక్కడికి పట్టరాకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పంచకట్టుగా ఆఫీస్కి వెళ్తే బాగానే ఉంటుంది. ఎవరికి బాగుంటుంది? వీళ్ళకి బాగుంటుంది, కానీ పక్కవాడికి ఇబ్బంది అవుతుంది. సో మన ఉద్దేశం అది కాదు కదా, పక్కవాడికి ఇబ్బంది కలిగించడం కాదు కదా. సో అందుకోసం పూజలో ఉన్నంతసేపు అక్కడ ప్యాంటు కడితే ఇబ్బంది, యువత మిగిలిన వాళ్ళకి ఇబ్బంది. అక్కడ పూజ చేసుకుంటున్నప్పుడు పంచకండువతో ఉండడం అనేది ధర్మం, పద్ధతి ఖచ్చితంగా ఉండాలి. ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళు ఇచ్చిన ఆఫీస్ డెకరం ఏది ఉందో అది మెయింటైన్ చేయాలి. అక్కడ అది సమకాలీన జీవన విధానంలో జీవిస్తూ సాధన చేసుకుంటూ సాధనా జీవితాన్ని సమకాల జీవన అవసరాలని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిగెత్తగలిగితేనే వాళ్ళు నడవగలిగితే అంటే రెండిట్లో ఉండి వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళాలి అది. ఎందుకంటే ఈ రోజుల్లో అదే కావాలి. ఎందుకంటే మీకు మనం కష్టంలో ఉన్నాం అనుకోండి, మనకి పడ్డ కష్టానికి మనమే ఓదార్చుకోవాలి. లేకపోతే మన మిత్రుల్లో పెద్దవాళ్ళు ఎంతవరకు దూరం నుంచి ఓదార్చగలరు తప్ప మన శరీరంలో ఉండేదాన్ని మనం వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. బయట నుంచి ఓదార్పండి, లిప్ సింపతి అండ్ లిప్ కట్టసేయే తప్ప మనమే కదా చేసుకోవాలి. సో అందుకోసం సాధన చేసుకోవడం మనమే చేసుకోవాలి. అలాగే ఒకటి ఫేస్ చేయాలి, మనమే ఫేస్ చేయాలి. ఒక ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఉంది, ప్రోగ్రామ్ చేయాలి, మనమే చేయాలి. సో దానికి తగ్గ మనోధైర్యం మనకి ఇవ్వమని చెప్పి మన రోజు మన సాధన మనం కోరుకోవాలి. సో మన సాధన దానికి ఉపయోగించుకోవాలి. మన సాధనా బలం ఏదైతే ఉందో దాన్ని మన థింకింగ్ ప్రాసెస్లో మార్చుకున్నట్టుగా మనం చేసుకుంటూ ఉండాలి. అందుకోసం రెండింటినీ అఫీషియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ 3 బ్యాలెన్స్ చేసుకోవాలి. 3టికి సమపాళలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందులో ఏది ఎక్కువైనా కష్టమే. 24 గంటలు ఆఫీస్ని కూర్చున్నారనుకోండి, మిగిలిన 2 దెబ్బ కొడతాయి. అష్టమాడు స్పిరిచువల్ అన్నారనుకోండి, అందులో పారిపోతారు. అష్టమాడు ఫ్యామిలీ అన్నారనుకోండి, ఇవన్నీ దెబ్బతింటాయి. ఫ్యామిలీలకు వచ్చిన విలువలు పోతాయి. అందుకోసం 3టిని బ్యాలెన్స్ చేసుకుంటూ రెగ్యులరైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇది కత్తిమిస్తాం. దీన్నే సాధన అంటారు. ఈ సాధనే కష్టం. అయితే మంత్ర సాధన నియమబద్ధంగాను ఉండి ఓ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాధన చేస్తున్నారు వ్యక్తికి ఉండే జీవన పరిణామం అనుకోండి, జీవన విధానం అనుకోండి, వితౌట్ సాధనలో ఉండే వ్యక్తికి జీవితంలో ఎటువంటి వ్యత్యాసం ఉండొచ్చు? చాలా ఉంటుంది. క్వాంటమ్ వైజ్ చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ప్రేక్షకుల కోసం మనం చెప్పామనుకోండి, నేను చేయకపోయినా నేను ఇవాళ పెద్ద ఆఫీసర్నే కదా అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వీళ్ళ మేనేజర్ ఇవన్నీ చేయకపోయిండొచ్చు కాక, నేను చేయకపోయినా నేను మేనేజర్ని అయ్యాను కదా అంటాడు. అది పూర్వజన్మ కర్మ పుణ్యం. ఇప్పుడు అది ఆ మాటకే వస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు ఇంకా నాకెందే ఉన్నారు కదా అంటాడు. సో అందుకోసం వీళ్ళు నీకెందు ఇలా ఉన్నారు అంటే నీ అదృష్టం, అది నీ అదృష్టం, అది అంతే. సో అందుకోసం సాధన చేస్తేనే పురోగతికి వెళ్తారు, సాధన చేయకపోతే పురోగతికి వెళ్ళరు అని నేను ఆ మాట ఎప్పుడు చెప్పను. నువ్వు ఈ సాధన అనేది నేను మొదటి నుంచి చెప్పింది ఏంటంటే, నీ ఆత్మ పురోగతి నువ్వు పెట్టుకో. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్. ఇదే మ్యాటర్ని మనం తిప్పి చెప్పుకోవచ్చు. మనం సాధన చేసినవాడు, సాధన చేయనివాడు,
సాధన చేసిన వాడికి సెల్ఫ్ సోల్ ఎన్లైటన్మెంట్ అనే మాట ఉంటుంది, సాధన చేయని వాడికి అది ఉండదు. మీరు ఆత్మ పరిశీలన అనండి, ఆత్మ సాక్షాత్కారం అనండి, లేకపోతే ఆత్మపరమైన విచక్షణ, జ్ఞానము, నిబద్ధత అనండి, ఇవన్నీ వీడికి ఉంటే వాడికి ఉండవు. వివేకం అనండి, విచక్షణ అనండి, అవగాహన శక్తి అనండి, ఇవన్నీ అమ్మవారి ప్రసాదాలే కదా. అంతే, అవి వీడికి ఉంటాయి, వాడికి అది ఉండదు. అంతే తేడా. ఇద్దరు చేసే పని ఒకటి ఉండొచ్చు, వాడి పొజిషన్ ఒకటి ఉండొచ్చు, వాడు చెయ్యకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఏమండి, ఇప్పుడు ఒక ఊరుంది, ఒక పల్లెటూరు కావచ్చు, చిన్న ఊరు, ఒక 1000 మంది జనాభా ఉన్నారు. 1000 మంది జనాభాకి ప్రతి 10 మందికి ఒకరు, అంటే 1000లో ఒక 100 మంది సాధనా మార్గంలో ఉన్నారు అనుకుందాం. వాళ్ళు మంత్ర సాధనలో ఉండొచ్చు, ఏదైనా క్రియాయోగం కావచ్చు, సో ధ్యానం కావచ్చు. ఇట్లా 100 మంది సాధకులు ఉంటే ఆ ఊరు ఏదన్నా ప్రమాదం నుంచి రక్షించబడుతుందా, లేకపోతే ఏదన్నా ఉపద్రవాల నుంచి రక్షించబడుతుందా, ఏదన్నా ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు రక్షించబడుతుందా? ఓకే, ఈ ప్రశ్న బాగుంది. ఇది మా సొంతంగానే మాదే మాకు నిదర్శనం. ఇది యాక్చువల్గా మాది ఇప్పుడు శ్రీ జ్ఞానపీఠం అనేది అనంతపురంలో ఉంది. వీళ్ళందరినీ నేను 2011లో కలవడం జరిగింది. 2011లో మద్రాసులో ఉన్నప్పుడు వచ్చి కలిశారు నన్ను. ఆ కలిసిన తర్వాత మేమందరం కలిసి సాధన మొదలు పెడదాం అనుకుని నేను 2012లో వచ్చి అనంతపురం వచ్చి సాధన ఇలా ఉంటుంది అని చెప్పి ఒకరోజు ఒక నవావరణ అర్చన, ఒక చండీ హోమం అన్నీ చేసి అప్పుడుండే ఇట్లాంటి వాళ్ళు ఒక 20 మందికి ఉపదేశం చేయడం జరిగింది. మంత్రోపదేశం చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక టార్గెట్, లక్ష్య సాధన కోసం లక్ష్యం పెట్టడం. మేము ఏ కార్యక్రమం చేసినా లోక కళ్యాణమే. సో ఈ అనంతపురం ఊర్లో మనం ఇంతమంది కూర్చుని లోక కళ్యాణం కోసం ఒక పని చేద్దామని చెప్పని 1,000,000 గణపతి మంత్రం జపం చేసాం. 1,000,000 ఎంతమంది? 25 మంది, 40 మంది కలిసి, కొంతమంది అమెరికాలో ఉండేవారు, అందరూ కలిసి. అంటే వారి ప్రాంతాల్లో అంటే ఇక్కడ ఉపదేశం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. సో చేస్తున్నారు. అలా చేసి 1,000,000 జపం అయింది. ఆ 1,000,000 జపం అయిన తర్వాత ఆ 1,000,000 జపానికి నాందిగా ఏం చేసాం, శ్రీ విద్యా మహాయాగం చేసాం. దాని లోకం సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణంగా ఉండాలి. అనంతపురం ప్రాంతంలో వానలనే ఉండవు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు వానలు పడవు అక్కడ. అటువంటిది కొంచెం డ్రాట్ ఏరియా. సత్యసాయిబాబాయ్ నీళ్ళు ఇచ్చేవాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ వానలు పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మా సంకల్పంతో మేము చేసాం. మీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా ఆ హోమం పూర్ణావతి అయిపోయింది. మొత్తం అది మహాయాగం చేసింది మేము 36 hours కంటిన్యూస్, నాన్ స్టాప్. ఈవేళ పొద్దున్న 5 గంటలకు మొదలుపెట్టి నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 గంట దాకా. 1 గంటకి పూర్ణాహుతి, రాత్రి మేము ట్రైన్ ఎక్కువ చేయాలి. ఆ సాయంత్రం నుంచి వాన మొదలైంది. 2014-13 అనేది ఎంత పెద్ద వాన కొట్టిందంటే అనంతపురం రోడ్ల మీద మోకాల్లో నీళ్లు పారాయి. ఇది నాకు తెలియదు, బట్ మేము బయలుదేరిన వాన పడుతోంది అంతే తెలుసు. మేము వానలోనే బయలుదేరాం రిటర్న్. తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఎప్పుడో నేను మళ్ళీ అనంతపురం వెళ్ళడం జరిగింది. ఒక అఫీషియల్ మీటింగ్లో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఏంటంటే మన భలే వానలు వచ్చాయండి అనంతపురంలో, మాకు నేను పుట్టి ఎరిగి నేను అనంతపురం రోడ్ల మీద నీళ్లు చూడలేదండి అన్నాడు. ఏంటండి అన్న, మన శంకర మఠంలో ఎవరో సంకల్పం చేశారటండి నీళ్ళ కోసం అని చెప్పని మహాయాగం చేశారు వాళ్ళు. దానివల్ల మాకు మంచి వానలు పడుతున్నాయి, చాలా బాగా వానలు వచ్చాయి. ఇంతవరకు నేను ఆయనకి 45-50 ఏళ్ళు ఆయనకి, ఇంతవరకు నేను అనంతపురం రోడ్ల మీద నీళ్లు పారడం అనేది ఎప్పుడు చూడలేదు. అటువంటిది మాకు వాన నీళ్ళు అలా పారేయి, అంత బాగా జరిగిందని చెప్పాను. ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా క్రమం తప్పకుండా వానలు పడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ ఎలా పెరిగిందంటే మీకు 40 అడుగులు తగ్గితే నీళ్ళు వస్తున్నాయి ఆ ఊర్లో 40-50 అడుగులు తగ్గితే నీళ్ళు వస్తున్నాయి. మీకు వానాకాలంలో ఖచ్చితంగా వానలు పడుతున్నాయి. సో ఇది మా వల్లే జరిగిందని నేను చెప్పడం లేదు, బట్ జరిగింది. ఎవరి వల్ల అయితేనే అందరూ సాధకుల వల్ల. ఎందుకంటే మా ప్రతి సంకల్పంలో లోక కళ్యాణార్థం, ఆ గ్రామ రక్షణార్థం అంతే. మీ ఎన్ని జపాలు చేసినా సంకల్పంలో ఉండేది అదే ఉంటుంది. మాకు మంచి జరగాలి, లోకానికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో చేస్తాం. అట్లా ఇంకో 2-3 పెద్ద వాళ్ళు నాకు చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల జరగచ్చు. బట్ ఇది మాకు దాని నిర్దిష్టమైన నిదర్శనం. అయితే అండి, ఇప్పుడు మీరు చెప్పింది పూర్వంలో ఆలయం దీనికోసమే కదా నిర్మించింది. అవును,
ఆలయ వ్యవస్థ, పురోహిత వ్యవస్థ ఇవన్నీ నిర్మించబడి దానికోసమే. ఒకళ్ళ ఇంట్లో కష్టం ఉందంటే ఆయన వచ్చి వాళ్ళు ఈ కష్టం ఇలా ఉంది నువ్వు చేసుకోవాలని చెప్పి చెప్తారు వాళ్ళు. అలాగే ఒక ఆలయంలో ఉత్సవం జరిపితే అన్నీ జరుగుతాయని చెప్పి చెప్తారు. అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు అది మిస్ అయింది, కొంచెం తగ్గింది. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే ఇవాళ ప్రదోష పూజకి వెళ్ళానో నా కోసం ఏం జరుగుతుందో ప్రదోష పూజకి వెళ్ళడమే, ఇప్పుడు సంకటహర చతుర్థి పూజ చేయడం నా కోసం సంకటహర చతుర్థి పూజ చేసుకోవడమే, ఇట్లా అయిపోయింది. వ్యక్తిగత కోరికలు కాకుండా ఊరి రక్షణ, ఊరి కోరిక అది లేదు, అది తగ్గింది. అందుకోసం మీకు అటువంటి రిజల్ట్స్ చూడలేరు. సామూహికంగా ఇలా మాలాంటి వాళ్ళు చేసేవాళ్ళందరికీ గ్యారంటీగా మేము చేసేది లోక కళ్యాణమే. ఎందుకు మన కుట్రాలం స్వామీజీ అడిగారు నన్ను, నువ్వు పూజ చేస్తున్నావు బాగుంది, ఏం సంకల్పం పెడతావు అన్నాడు. అయ్యా మీకు నేను చెప్పేది ఏముంది, అమ్మవారి సంకల్పం అంటే అంతే కదా, నాకు ఎటువంటి కోరిక ఉండదు, లోక కళ్యాణం దానికోసం చేస్తా. అయితే నీకు మౌనస్వామి ఇచ్చిన శ్రీచక్రం ఇస్తా, దానికి పూజ చేసి పెట్టాలి. ఆయన ఎంత గొప్పవారంటే ఆయన నా పూజ టైమింగ్ అన్నీ తెలుసుకుని ఎవరికైనా వారికి ఏమేం కావాలో అన్నీ ఏర్పాటు చేయండి అని చెప్పని నైవేద్యాలతో సహా ఏర్పాటు చేసి కరెక్ట్గా నేను ఈ టైంకి తీర్థానికి రెడీ అవుతుంది అని కానీ ఆయన ఆ టైంకి వచ్చారు, వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళారు. నేను చెప్పాను మిగిలిన అందరికీ మీరే ఇచ్చేయండి తీర్థం అంటే, మహాప్రసాదం అందరికీ స్వామి గారి తీర్థం ఇస్తున్నారని చెప్పాను. సో అట్లా 2016లో చేశారు. అప్పుడు చెప్పాను ఆయనకి, ఇలా అనంతపురంలో లోక కళ్యాణం కోసం గణపతి హోమం చేస్తున్నానండి, మీ ఆశీర్వాదం కావాలి అన్న. వెంటనే అక్కడ ఎవరో పాదపూజ పెట్టిన వాళ్ళు ఎవరో 2000 రూపాయలు పెట్టారు. అది తీసి నా చేతిలో పెట్టి, ఇది మన వంతు ఖర్చుగా అక్కడ వాడండి, ఇది నా ఆశీర్వాదం అని చెప్పి ఆయన చెప్పారు. అంతే. దాంట్లో ఆ హోమం చేసిన దాంట్లో గణపతి అంత పెద్ద గణపతి వచ్చాడు పైకి, ధూమ్ర గణపతి అని చెప్పని. ఆ పొగ అంత పెద్ద పొగ, గణపతి నర్తన గణపతి అలా అంత పొడుగు వచ్చాడు, 10-15 అడుగులు. గమ్మత్ ఏంటంటే మేము చేసేవాళ్ళు ఎవరో చూడలేదు, నాకెవరు కనపడలేదు. అదే చెప్తున్నాను, ఇక్కడ కూడా ప్రాప్తం అనేది. మేము 40 మంది హోమకుండం చుట్టూ కూర్చొని హోమం చేస్తున్నాం, మాకేం తెలీదు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆవిడ వచ్చి చూడడానికి వచ్చారు. ఆవిడ హోమం బయట అరుగు మీద కూర్చున్నారు, మేము చేసేవి చూస్తున్నారు. ఆవిడ మధ్య మధ్యలో ఫోటోలు తీసుకుంటున్నారు. ఆవిడకి కనపడ్డాడు ఆయన. ఎంతసేపు కనపడ్డాడంటే ఆవిడ 3-4 ఫోటోలు తీసుకుందా కనపడ్డాడు. అప్పుడు ఆవిడ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ టైంలో గణపతి కనిపించాడండి నాకు. ఎక్కడండి అన్న, మాకు కనపడలేదని మీకు మేము బాధపడాలి ఎప్పుడు ఆయన కోసం అని చెప్పని. అప్పుడు ఆవిడ ఫోటోలో తీసి చూపించారు. ఎంత పెద్ద గణపతి, అంత పెద్ద. అంటే ఒకటి ఆలయం ఒక ఊరిని రక్షించడానికి, ఒక గ్రామాన్ని రక్షించడానికి ఆలయాన్ని రక్షించుకుంటే ఆలయమే ఒకప్పుడు విద్యాలయం, ఒకప్పుడు వైద్యాలయం, ఒక పక్క ఊరిని రక్షించే రక్షణాలయం, రక్షణ కవచం, ఎన్నో రకాలుగా. అంటే వ్యవసాయానికి అదే, పంచాయతీకి అదే, అన్నిటికీ అదే అయ్యేది. ఈరోజు ఆలయాన్ని రక్షించుకుంటే చాలా మంచిది. ఆలయ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కదండి ఈ పూర్వకాలం రాజులందరూ ఎంత కష్టపడి గుళ్ళు కట్టారు. ఎందుకు కట్టారు? వాళ్ళ సంపదలో సగానికి పైన గుడులు. ఆలయ వ్యవస్థ అంటే అన్ని రకాల దానికి. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎంత తక్కువకు వస్తాడో పూజారి, నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఆలయానికి వెళ్ళా, ఆలయంలో సెక్యూరిటీ గార్డ్ శాలరీ, మేనేజరు, టికెట్లు అమ్మే వాళ్ళ శాలరీల కంటే పూజారి శాలరీ నా సగానికంటే సగం తక్కువగా ఉంది. వీళ్ళకేమో 20+ ఉంది, 20, 22, 25 ఇట్లా ఉంది. పూజారి శాలరీ చూస్తే ఎంత హార్డ్లీ ఎంత 11,000 ఎంత ఉంది. వీళ్ళేమంటారంటే ఆయనకి పల్లెల్లో ఇస్తారు కదా, అంతా వాళ్ళు బోర్డు సంపాదించుకుంటారని వీళ్ళు చెప్తారు. కానీ ఒకటి, ఆ నియమబద్ధమైనటువంటి ఆ పల్లెం కోసం ఆశపడేవాడు సాధన చేయడు, పల్లెం కోసం ఆశపడేవాడు సాధన చేయడు. ఈ పాయింట్లో కూడా ఇంకో విషయం, దేవాలయంలో ఆ దేవాలయం ప్రసిద్ధి పొందాలంటే ఆ పూజారి వల్లే అవుతుంది. పూజారి శాస్త్రబద్ధంగా ఉండి మంచి సాధన చేసేవాడు అయింటే ఆ వ్యవస్థ, ఆ ఆలయం యొక్క బలం పెరుగుతుంది. సో ఒక ఆలయం ప్రసిద్ధి పొందింది, బలం పెరిగింది అంటే పూజారి వల్లే అవుతుంది. ఆ పూజారి యొక్క సాధన, ఆ పూజారి యొక్క సపర్య దానివల్ల పెరుగుతుంది చాలా. ఎందుకంటే నేను 4-5 గుళ్ళు చూశాను.
అలాగే అనంతపురం దగ్గర పంపనూరు కూడా ఉంది. ఒకప్పుడు పంపనూరు అంటే ఎవరికి తెలియదు. అటువంటిది ఒక ఫ్యామిలీ వాళ్ళు దాన్ని తీసుకుని చేస్తుంటే వాళ్ళు నిత్యం చాలా మంచి సాధన చేస్తూ ఒక పద్ధతిగా వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నాకు ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ కుటుంబంలో సంబంధించిన పొద్దున పూజారులందరూ కూడా 4కి 5కి లేచి వచ్చి గుళ్ళోకి వచ్చి సంధ్యావందనం చేసి జపం చేసుకుంటారు. వాళ్ళు జపం చేసుకుంటూ అభిషేకం చేస్తూ ఆ కార్యక్రమంలో జపం మొత్తం అంతా చేసుకుంటూ వాళ్ళు ఒక సాధన ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఊరికే నీళ్లు గుమ్మరించడం కాదు, అక్కడ ఒక అభిషేకం నీళ్లు గుమ్మరించడం కాదు, మంత్రంతో పాటు అర్పించడం నీళ్ళే. సో శక్తిభూతం అవుతుంది, ఆ విగ్రహం అనేది శక్తివంతం అవుతుంది. దానివల్ల చూసిన వాళ్ళందరికీ కూడా అది వస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఊరికే స్నానం చేయడం వేరును, సబ్బుతో రుద్దుకుని ఇవన్నీ షాంపులు రుద్దడం వేరు కదా. ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఇది అంతే. ఆ చైతన్యం పెరుగుతుంది. ఓ మంత్రంతో పాటు మనం అభిషేకం చేసామంటే, ఓ మంత్రం మనం జపం చేసి అక్కడ చేసామంటే, లేదా ఊరికే టైం అయింది కదా, 6 అయింది కదా, గబగబా ఇంట్లోంచి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి 4 బిందెలు నీళ్ళు గుమ్మరించడం కాదు కదా. సో ఒక ఆలయం బాగా వృద్ధిలోకి రావాలి, దానివల్ల నలుగురికి ఉపయోగం రావాలంటే ఆ పూజారి బాగా సాధన చేయాలి. ఆ పూజారి సాధనే బలం. అందుకే ఆ పూజారి కూడా దైవంతో సమానం అవుతాడు. ఎందుకు సమానం అవుతాడు? ఎప్పుడు నిరంతరం సాధనలో ఉంటాడు, నిరంతరం మంత్రజపంలో ఉంటాడు, ఆ దేవుడి కైంకర్యంలో ఉంటాడు. సో ఆ దేవుడి యొక్క రక్షణ ఆశీర్వచనం అతని మీద ఉంటాయి. అందుకోసం అతను నమస్కారం పెట్టారు. ఇంతకాలం పూర్వకాలంలో పూజారికి నమస్కారం పెడితే చాలనేవారు. ఆయన ఏం చెప్తే పనులు అవుతాడు. చాలామంది గ్రామాల్లో మీకు తెలుస్తుంది ఇప్పటికేను, చాలా పూజారులు సాధనతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తే సరిపోతుంది. వాళ్ళు ఏదో చెప్తారు, జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? వాళ్ళ చైతన్యం అలా ఉంది వాళ్ళది. ఒక రాశీభూతమైన చైతన్యం అక్కడ ఉంది, దాని పక్కన ఈయన ఉంటున్నాడు. ఈయన సాధనతో కూడా ఆ చైతన్యం తీసుకుంటున్నాడు. అది బయట ప్రజలకి అందరికీ. అందుకోసం ఆ పూజారి గారు చెప్పారంటే పని అయిపోతుంది అంటారు, లేదా ఆయన చేతికి రక్ష కట్టించుకురా అంటారు. సో సాధన అంతా ఆలయం యొక్క ఆ దేవత యొక్క ప్రతిష్ఠ అంతా కూడా ఆ పూజారి మీద ఉంటుంది. ఆ గుడికి వెళ్ళాం అన్నీ అయిపోయాయంటే ఆ పూజారి చేసేది. చాలా సంతోషం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాల్ని, చాలా సూక్ష్మమైన విషయాల్ని సామాన్యులకు అర్థమయ్యేలాగా అందించారు. ఇది సరదాగా కూర్చొని అద్భుతంగా జ్ఞానాన్ని పంచినటువంటి ఒక ఇంటర్వ్యూగా ఉంటుంది. చాలా చాలా సంతోషం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యాన్ని మనం చూసాం. మరొకసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భయాత్.